ఈ మధ్య కాలంలో పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా చూస్తే భర్తని చంపడానికి 100 మార్గాలని ఒక పుస్తకం రాయిచ్చాము. అన్ని రకాలైన కొత్త మోడల్స్ ఎంచుకున్నారు భర్తల్ని చంపడానికి. ఇప్పుడు కొత్త మోడల్ ఉత్తరప్రదేశ్‌లోని మేదర్‌లో భార్య చేతిలో భర్త భయానక హత్యకు గురయ్యాడు. స్థానిక హస్తినాపూర్‌లో భార్య దామిని 30 ఏళ్లతో కలిసి కృష్ణ కిడ్స్ ప్లే స్కూల్ నడుపుతున్న అతుల్ సర్వర్ శుక్రవారం ఉదయం అనుమానాస్పదలో తన పడగదిలో శవంగా కనిపించాడు. 24 గంటల ఈ కేసును ఛేదించారు పోలీసులు. దామినితో పాటు కుట్రలకు సహకరించిన ప్రియుణ్ణి పాములను ఆడించే 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అతుల్ దామిని 7 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారట. ఈ దంపతులకు 6 ఏళ్ల కొడుకున్నాడు. 150 మంది పిల్లలున్న ప్లే స్కూల్ వ్యాన్ డ్రైవర్ తుషార్తో దామినికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు కలిసి అతుల్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి అతుల్ తాగే పాలలో దామిని అధిక మోతాదులో నిద్ర మాత్రలు కలిపింది. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాక ముందే సిద్ధం చేసుకున్న విషపూరిత సర్పాన్ని అతుల్ దుప్పట్లో వదిలారు. శుక్రవారం ఉదయం అతుల్ని పాము ఘాటేసిందని కుటుంబ సభ్యులకి దామిని చెప్తే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. దామిని మీద అనుమానం వచ్చిన బాధితుడు కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు దామిని ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తే గుట్టు రట్టయింది. అతుల్ పేరున్న 20 లక్షల బీమా పాలసీ పైన నిందితులు కన్నేశారు. గతంలోనూ అతుల్ని కారుతో ఢీకొట్టి చంపించడానికి కూడా తుషార్ ప్రయత్నించాడు.